ఇది దక్షిణ అగ్నిలో ఉండబడిన యూటిలిటీ. ఇది బాగానే హైట్ ఉంది, హైట్ మంచిగానే చేసారు. ఆ ఉత్తరం దాన్ని హైట్ ఉంచవద్దు, దాన్ని దించాలి. ఇది అగ్నికి దక్షిణాగ్నిలో ఉంది కాబట్టి ఇది హైట్ ఉంది, బాగానే ఉంది. ఈ హైట్ను కూడా ఇప్పుడు నైరుతి చూసుకోవాలి. దానికన్నా నూలు మందం తక్కువ ఉండాలి, ఎక్కువ చాలా ఎక్కువ ఉంటే కట్ చేయాల్సి వస్తుంది. అది మాత్రం హైట్ ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా కొంచెం దించుకోవాలి. దించుకొని ఇప్పుడు ఈ కిచెన్ ఉంది, ఇది అగ్నిలో మంచిగానే ఉంది, కానీ ఒక ప్యాంటు ఈడొక 3 ఇంచులు గ్యాప్ ఇవ్వాలి. ఇది ఉత్తరం కూడా కానడానికి వీల్లేదు. దీన్ని కొంచెం తగ్గించి చిన్నగా చేసుకోవాలి, లేకుంటే దాన్ని కూడా అసుండ పెంచుకోవాలి. అట్లా ఉత్తరం గోడకు ఆనియొద్దు. ఆ సింక్ అనేది ఉత్తరం గోడ కానొద్దు. ఇప్పుడు ఉత్తరం గోడకు ఆని ఉంది, అవునా? అట్లా ఆని ఉండకూడదు. సింకుకు ఆ గోడకు మధ్యన ఒక 3 ఇంచుల గ్యాప్ ఉండాలి. ఉండి ఆ సింకుని కొంచెం తగ్గియాలి. సింకు చిన్న సైజు అని పెట్టాలి, లేకుంటే ఈ సుంట కట్ చేసుకోవాలి. నీకు పూజ రూమ్ కాడికి వస్తే ఇబ్బంది. పూజ రూమ్ అనేది ఈశాన్యంలో ఉంది కాబట్టి ఆడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఈడ పెట్టుకోవచ్చు పూజ రూమ్. నెంబర్ వన్గా ఈడ పెట్టుకోవచ్చు పూజ రూమ్. ఒక 3 ఫీట్లు పెట్టి రూమ్ పెట్టవచ్చు. లేదు అంటే డెకోలం దాంతో ఫిట్ చేసుకోవచ్చు మామూలుగా. అది తీసేయాలి. అది తీసేసి సాపుగా ఈశాన్యం మనకు ఉండాలి, వరండా లెక్క బయటికి వెళ్ళి తిరిగేటట్టు ఉండాలి బయట. అది ఉత్తరం నెంబర్ 1. అది ఉంటేనే బాగుంది. ఇప్పుడు లిఫ్ట్ కూడా దీనికి బాగుంది, ఎందుకంటే అది లోతు ఉన్నది కాబట్టి దీనికి కలిసింది. ఆ పూజ రూమ్ మార్చాలి. ఈ డోర్ కూడా ఏం కాదు, ఈ సెంటర్ దాకా రాలేదు కాబట్టి ఈ మూల డోర్ అయింది కాబట్టి ఇది మంచిగానే ఉంది. ఇప్పుడు సెంటర్ డోర్ అయితే ఇది కూడా, ఎందుకంటే 10 పాయింట్ తిరిగి ఉంది డిగ్రీ ప్రకారం కాబట్టి ఇది తప్పు ఉడుకోవచ్చు. సెంటర్ పెడితే ఎక్కడ రాదు. ఇది మూల మీద ఉంది కాబట్టి ఇంకా మంచిగానే ఉంది. పూజ రూమ్ ఒకటి ఇక్కడ రావాలి.